వెల్కమ్ బ్యాక్ టు 89 కెరీర్ గైడెన్స్ అండ్ జోషి ఇన్నోవేషన్స్. ఈరోజు మనం జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. సో అలానే ఈ క్యాంపస్ టూర్ కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1997లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది. సో అలానే మహబూబ్ నగర్ టోటల్ డిస్టిక్లో మనకి ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. సో అలానే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది యూజీసీ అటానమస్ కాలేజ్ అండి. ఇప్పుడు ఈ కాలేజ్ సంబంధించిన కంప్లీట్ టూర్ అయితే చూసేద్దామండి. ఈ క్యాంపస్లో ఏ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలానే ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది కంప్లీట్గా అయితే ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇదండి మనకి జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. సో మీరు 10th తర్వాత పాలిసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం వల్ల డిప్లొమా 3 years కోర్స్ అనేది చేయొచ్చండి. సో ఇక్కడే 3 years కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు. 3 years కోర్స్ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ఈసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కనుక మీరు రాసినట్టయితే డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి అయితే వెళ్ళిపోతారు. సో మీరు ఇక్కడే బీటెక్ కూడా కంప్లీట్ చేయొచ్చు. సో 10th తర్వాత మీరు కంప్లీట్గా డిప్లొమా ప్లస్ బీటెక్ కంప్లీట్ చేయొచ్చండి ఈ కాలేజ్లో.